యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా హైడ్రా హైడ్రా హైడ్రా. మరి ఇది నిజంగానే చెరువులను కుంటలను కాపాడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేదా నిజంగానే పేరులో ఉన్నట్టుగా హై డ్రామానా? రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇట్లాంటి డ్రామాలు చేస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాం. సో మొత్తంగా ఇది హైడ్రా అనేది ఎంత దూరం పోబోతోంది, దీని యొక్క కూల్చివేతలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, దీని వెనకాల రాజకీయ కోణం ఏమైనా ఉందా, విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సో హైడ్రా లాంటి వ్యవస్థలు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు కూడా రావాలి. సిద్దిపేట, కరీంనగర్ ఇట్లాంటి నగరాలకు కూడా ఇట్లాంటి హైడ్రా వ్యవస్థలు అనేది రావాలని చెప్పేసి కూడా ఇప్పుడిప్పుడే స్థానికుల్లో కూడా ఇట్లాంటి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి వినపాలు వస్తున్న పరిస్థితి. సో నిజంగా సిద్దిపేట కూడా ఒక వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అని చెప్పొచ్చు, పెద్ద టౌన్ అని చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో. సో మరి సిద్దిపేటలో కూడా ఎట్లాంటి ఏమైనా ఆక్రమణలు జరిగినాయా, దానికి సంబంధించిన అంశాలు కూడా మనం ఇక్కడ స్థానిక నాయకులు అంటున్నారు. హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున ఆక్రమణ జరిగింది సిద్దిపేటలోనే, అట్లాంటి వ్యవస్థ సిద్దిపేట కూడా తీసుకురావాలంటున్నారు. మనతో పాటు బీసీసీఎల్ రాష్ట్ర బీసీసీఎల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సూర్యవర్మ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్తే సూర్యవర్మ గారు. సూర్యవర్మ గారు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ దూసుకపోతుంది, కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్లో పెద్ద హడావిడి పెద్ద హంగామా అయితే నడుస్తుంది. నిజంగా ఈ హైడ్రా కూల్చివేతలను ఎట్లా చూస్తారు? మొదలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఒక వర్షం పడితే పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. రోడ్లు చెరువులు ఏమవుతున్నాయి. ఓకే. ఇక్కడ నువ్వు చెరువులలో చూస్తే నీళ్లు లేని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వాలలో చూసుకుంటే మొత్తం చెరువులని కబ్జా అయిపోయినాయి. ఓకే. కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీలకి అతీతంగా ఏ పార్టీలో ఎవరున్నా కూడా వాళ్ళు చెరువు పైన ఏదైనా కబ్జా లాంటిది ఏమన్నా ఉంటే 100% తొలగిస్తామని చెప్పారు. కాబట్టి అదే విధంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చూడకుండా కూడా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. చైర్మన్ రంగనాథన్ గారు కూడా ఆ పదాలనే వెళ్తున్నారు. ఇక మొన్నటికి మనం చూసాం, నాగార్జున గారిని ఎన్కర్మెంట్స్ ఏళ్ళ నుంచి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇవాళ మాకు ముఖ్యమంత్రి గారు చెరువులను కాపాడాలి, చెరువులు ఒకవేళ లేకపోతే మరి ఇప్పుడు ముందు కాలంలో ఇంకా అవి కూడా లేకుండా అయితే అని చెప్పి వాళ్ళ ఈ కార్యక్రమం చేపట్టారు. టార్గెటెడ్ గా బీఆర్ఎస్ వాళ్ళ భవనాలే కూల్చేస్తున్నారు అనే దానికి వాదనకి మీ సమాధానం? రమేష్ గారు, ఇది ఫస్ట్ ఇప్పటి వరకు జరిగిన ఎక్కడైతే కూలగొట్టినరో అవన్నీ మీరు ఒకసారి తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందరు మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎందరు మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎందరు మంది ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి. మా ముఖ్యమైన నాయకుడు పల్లం రాజు గారు మాజీ కేంద్ర మంత్రి, అట్లాంటి పల్లం రాజు వారి సోదరులని వాళ్ళని కూడా వాళ్ళ బిల్డింగ్స్ కూడా ఏమైనా కూలగొట్టడం జరిగింది. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు పేపర్ స్టేట్మెంట్ చూసుంటారు మీరు. మాకు సంబంధించినవి కూడా ఏమన్నా ఉన్నా కూడా మేము తెలియకుండా ఏమన్నా కట్టడాలు ఉన్నా కూడా మీరు దగ్గరుండి కూల్చేస్తానని చెప్పిండు. ఆయన చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇది తెలంగాణ భాషలో చెప్పాలంటే కొనెళ్ళుతుందా అంటే ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి రాష్ట్రం మొత్తంలో. ఇదేదో 4 రోజులు హడావిడి చేసి పక్కకు పోతా అని చెప్పేసి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీ రామారావు లాంటి మున్సిపల్ మంత్రిగా ఉండే ఆయన వల్లనే కాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ వల్ల అవుతుందా? ఎందుకంటే అప్పుడు అంత బలంగా ఉండే పార్టీ రాష్ట్రంలో, అంతమంది ఎమ్మెల్యేలతో అంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సాధ్యం కాలేదు. ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనబడుతుంది? ఫస్ట్ పాయింట్ మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మీరు అనడం తప్పు. మాది వాళ్ళకన్నా స్ట్రాంగ్ గవర్నమెంట్. వాళ్ళకి మంది ఎక్కువ ఉండొచ్చు, మంది తక్కువనే కూడా మేము గట్టి ఉన్నాం. ముఖ్యమంత్రి యువకుడు కాబట్టి మేము చేసే పనులు, మేము రుణమాఫీ ఒకసారి చేసినాం, వాళ్ళు రుణమాఫీ చేయలేదు. వాళ్ళు రుణాలు మాఫీ చేసుకుంటా మళ్ళీ ఉల్టా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు 100% ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు. ఈ ప్రాసెస్ తప్పకుండా కొనసాగుతుంది. ఇప్పుడు సిటీలో జరుగుతుంది, హైదరాబాద్ లో. మరి మా సిద్దిపేట లాంటి ప్రాంతాలలో కూడా ప్రతి కుంట ప్రతి చెరువు 2004 సంవత్సరం లేకపోతే అంతకన్నా ముందు ఎట్లా ఉన్నాయో కూడా ఎలా ఉన్నాయని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాక ఎవరెవరు ఇప్పుడు వేరే వాళ్ళు, మా పార్టీ వాళ్ళైనా సరే వేరే పార్టీ వాళ్ళైనా సరే, ఎక్కడైనా చెరువు కబ్జాకు గురైతే తప్పకుండా హైడ్రా లాగానే ఇక్కడ కూడా మరి ఒక వ్యవస్థ ఉంటది, వాళ్ళు కూడా దాన్ని సరి చేయడానికి చూస్తారని చెప్తున్నాను మీకు. అంటే సిద్దిపేటలో కూడా ఆక్రమణకు గురైనాయి చాలా వరకు చెరువులు కుంటలు? 100% గురైనాయి, 100% గురైనాయి, తప్పకుండా గురైనాయి. అవి కూడా కరెక్షన్ జరుగుతుంది. ఓకే. వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా మీ సేకరించే ప్రయత్నం ఏమైనా చేసిరా? అంటే ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ వచ్చిన తర్వాతనే అలర్ట్ అవుతున్నారా, అంత గతంలో నుంచి కూడా
మీరేమన్నా ఈ గత బీఆర్ఎస్ పాలకులకు సంబంధించి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కబ్జాకు గురి అన్ని ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర రాకుండా ఆల్రెడీ అధికారుల దగ్గర కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎవరెవరు కబ్జా చేసిండ్రో, ఎవరెవరు చెరువుల మీద ఇల్లులు కట్టిండ్రో, బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఇప్పుడు కొత్త కొత్త కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఎవరెవరు ఉన్నాయో అంత ఇన్ఫర్మేషన్ అధికారుల దగ్గర ఉన్నాయి. చట్ట ప్రకారంగా ఏదైతే చట్టం చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ పోతారో దానికి 100% మా వాళ్ళకి ఏమన్నా కావాలంటే మా సహకారం తప్పకుండా అందిస్తాం. రుణమాఫీకి సంబంధించిన అంశం మీరే గుర్తు చేశారు కాబట్టి మళ్ళీ ఒకటి అడుగుతా. అంటే నేను ఇంట్రడక్షన్లో కూడా అదే చెప్పిన, రుణమాఫీ అంశాన్ని 100% చేయలేదు కాంగ్రెస్ పార్టీ, దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా ఆడుతుంది హైడ్రా పేరుతో అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అంటే మేము ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పినాము. ఆగస్టు 15 కల్లా సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 1,50,000 2 లక్షల లోపల ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ జరగడం జరిగింది. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయో, మరి ఎక్కడెక్కడ ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయో వాటన్ని కూడా సరి చేసి మిగతా రుణమాఫీ కూడా మేము ఇంత టైం లోపల చేస్తామని చెప్పి మంత్రివర్గం మరియు మా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. తప్పకుండా మిగతా రుణమాఫీ కూడా 100% ఆగుతుంది. సో ఈ సిద్దిపేటకు సంబంధించి ఇంకా కీలకమైన అంశాలు ఏమున్నాయి? సిద్దిపేటలో హరీష్ రావు లాంటి నాయకుడి మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనబడుతుందా మీ కాంగ్రెస్ సర్కార్? తప్పకుండా తీసుకోవాలండి. ఇప్పుడు హరీష్ రావు కాదు, పెద్ద వాళ్ళు నేను చెప్పిన మీకు ఎగ్జాంపుల్ హరీష్ రావు అనేట ఆయన ఓన్లీ ఇప్పుడు మన రాష్ట్రానికి ఓ మంత్రి ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. పల్లం రాజు అంటే ఆయన కేంద్ర మంత్రి. అట్లాంటి కేంద్ర మంత్రి వాళ్ళ సోదరులే నిన్న బిల్డింగ్ కూల్చేసారు. రెండోది ఇవాళ మా ముఖ్యమంత్రి కూడా ఓపెన్ గా చెప్తున్నారు, మా ఏమన్నా కూడా కూల్చేద్దామని చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి కన్నా గొప్పడా హరీష్ రావు? రైట్, మీరు బాగా ముఖ్యమంత్రి గురించి గుర్తు చేశారు కాబట్టి ప్రేక్షకులకు కూడా చెప్తాను, మీకు కూడా మీ దృష్టి కూడా తీసుకొస్తా. రేవంత్ రెడ్డి గారు దొరల నా ఫ్యామిలీ నిర్మాణాలు ఉన్నా వదిలా అని చెప్తున్నాడు. FTL బఫర్ జోన్ పరిధిలో ఉంటే స్వయంగా నేనే కూల్చేస్తా అంటుడు. కేసీఆర్ తోటి నన్ను పోల్చొద్దు, అక్రమ నిర్మాణ తొలగింపై మాకు నిబద్ధత ఉన్నది అంటుండు. సో మా పార్టీ లీడర్ల కట్టడాలు సైతం కూల్చేసాం, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పట్టించుకోను, విద్యా ముసుగులో చెరువులను కబ్జా చేసిన నిర్మాణాలు చేపడితే ఊరుకోం. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీకు కూడా గుర్తు చేయదలుచుకున్నా, ఈ ఫాతిమా కాలేజ్ ఏదైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందో, ఓవైసీ బ్రదర్స్ సంబంధించిన కాలేజు, దాన్ని కూడా కూల్చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి అనే ఒక కొత్త ప్రచారాన్ని అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ చాలామంది ట్రెండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదో పబ్బం కట్టుకునే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఏదో మంచి పని చేస్తున్నారు, వీళ్ళని ఎట్లనో మేము వాళ్ళని అడ్డు వెళ్ళాలి, ఏదో చేయాలి అని చెప్పి చేసే దాంట్లో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళైనా సరే ఓవైసీ వాళ్ళైనా సరే అక్రమంగా కట్టడాలు జరిగితే తప్పకుండా వాళ్ళని కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళే, వాళ్ళు కూడా తప్పకుండా ప్రజాస్వామ్యం ఉన్న వాళ్ళే, వాళ్ళని కూడా తొలగించడం జరుగుతుంది. డైరెక్ట్ సోషల్ మీడియాలో చెప్తున్నాను, నేను కూడా అడుగుతున్నది, ఆ కాలేజీని కూల్ చేసే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? 100% ఉందా? తప్పకుండా 100%. రెండోది, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న పని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అందులో చాలా మంది పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు కాబట్టి ఎంబడెంబడే అది కూల్చివేతలు జరిగితే పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి యాజమాన్యానికి నోటీసులు పంపించి వాళ్ళకి విద్యార్థులకి సరైన వాళ్ళకి ప్లేస్మెంట్స్ లేకపోతే వాళ్ళకి ఇంకొక అకామిడేషన్ చూపెట్టిన తర్వాత వాళ్ళ కబ్జాలు ఉందో లేదో తెలుసుకొని యాక్షన్ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు టాక్. విద్యా సంస్థలకు కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నాడు కూడా తెలుస్తోంది. మీరు చెప్పిన పాయింటే, అక్రమ నిర్మాణంలో కొనసాగుతున్న వాటికి విద్యా సంవత్సరం మూసే వరకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది నీరు గారిపోయే అవకాశం ఉంది. అంటే ఈ సిచ్యువేషన్ ఈ సీరియస్నెస్ అనేది పోయే అవకాశం ఉంది కదా సంవత్సరం తర్వాత. అంటే మనం విద్యా సంస్థలు ఒకటి మినహాయింపు అని చెప్పింది, కానీ విద్యా సంస్థలు కాకుండా చాలా ఉన్నాయి. విద్యా సంస్థలు మినహాయింపు ఎందుకంటే ఇప్పుడు దానిలో మన యువకులు మన పిల్లలు చదువుతున్నారు. ఇలా మన పిల్లలు పొట్టగొడితే మనం రేపు పొద్దున భవిష్యత్తు మనకు ఉన్నది. ఇలా వాళ్ళే మన పిల్లలే మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని తీసుకుంటున్న నిర్ణయం అది నీరు గారిపై సమస్య లేదు. ఓకే, ఈ జన్వాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడదాం. అంటే దానికి సంబంధించి కూడా సర్వేలు జరుగుతున్నాయంట, అది కూడా గురి చేస్తారంటారా? 100%. ఒకవేళ అది ఇప్పుడు ఇన్ కేస్ అదే FTL అనే బఫర్ జోన్ అనే ఉంటే తప్పకుండా కూల్చేయాల్సిందే. అది హరీష్ రావు దానికి అది అతీతం కాదు, కేటీఆర్ అతీతం కాదు. కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ ఇప్పుడు ఉంటున్న నంది హిల్స్ లో ఒకవేళ ఆయన కూడా కూల్చేస్తాం. ఇక్కడ చెరువులు కుంటలకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదనకు సర్కారు అంగీకారం తెలిపిందని, పర్యావరణ పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అట్లే
ప్రతి జిల్లాలో లేక్ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తారట. ఇక్కడ సూటిగా మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, పార్టీలకు అతీతంగా ఎలాగైతే మీరు ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారో ఈ పరిరక్షణ కమిటీల్లో కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టుకుంటారో అన్ని పార్టీల వాళ్ళని తీసుకున్నారు? రమేష్ గారు, నేను యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నా, మీరే అడిగిన ఈ క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి నిన్న చెప్పిండు, మా ముఖ్యమంత్రి గారు, ఇట్లాంటి కమిటీ ఒకవేళ స్టేట్ వైడ్ ఏమైనా వేస్తే దానికి హరీష్ రావు అధ్యక్షత వహించమని చెప్పిండు. ఇప్పుడు హరీష్ రావు అధ్యక్షత వహించినాక ఆయన ఊరగొట్టని నాకేమి ఇబ్బంది ఉంటుంది? ట్రాన్స్పరెంట్ ఉన్నట్టే కదా. అవును, యా. సో అంటే హరీష్ రావుకి బాధ్యత అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. స్టేట్ లెవెల్ లో హరీష్ రావుకి అధ్యక్షత ఇస్తాము. ఆయననే రంగనాయక సాగర్ చుట్టూ ఎవరెవరు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎవరెవరి తోటలు ఉన్నాయి, కొమర్షియల్ చుట్టూ ఎవరెవరు జాగాలు ఉన్నాయి, ఎవరెవరి తోటలు ఉన్నాయి చూసి ఆయన ఓటమని చెప్పు. ఈ నిజ నిర్ధారణ బాధ్యతలు హరీష్ రావుకి అప్పచెప్తామంటారు సిద్దిపేట? 100% సిద్దిపేట కావు, రాష్ట్రానికి పెద్ద బాధ్యతలే. అవును. ఓకే, అంటే ఇక్కడ ఇంకొకటి, మన ఈ ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తున్నారే తప్ప కేసీఆర్ బయటకు రావట్లే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నేను ఒక విషయం మాట్లాడారు. అంటే ప్రతిపక్ష నేతగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడిగా ఆయన పోయి మరి సౌకర్యాలు అనుభవిస్తుండు ప్రభుత్వం నుంచి, కానీ బయటకు రావట్లేదు, ప్రజల పక్షాన తిరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు రేవంత్. 72 ఏళ్ళు 73 ఏళ్ళు వచ్చిన ముత్తైన పాపం 20 ఇరిగింది మొన్ననే. ఇరిగి బయటకు మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారిని చూసి భయంతో లోపల కూర్చుంటున్నట్టున్నాడు. భయంతో చెప్పండి. లెక్క ప్రకారము ఒక ప్రతిపక్ష నేతగా ఆయన మీద, మా మీద ఎంత బాధ్యత ఉందో ఆయన మీద కూడా అంతే బాధ్యత ఉంది. ఆయన బయటకు వచ్చి మేం చేస్తున్న పనులను కూడా ఆయన వీక్షించి దాన్ని పరీక్ష కరెక్ట్ ఉందా లేదా అని చూసి మాకు అడ్వైస్ చేయాల్సిన బాధ్యతలో ఆయన మేము కూర్చోబెట్టినాం. లేకపోతే ఆయన ప్రతిపక్ష హోదా కూడా రద్దు చేసే సత్తా మా పార్టీ దగ్గర ఉంది. నాకు అనిపిస్తుందండి సత్తా అనిపిస్తుంది. అంటే మీ ఈగో ఎక్కడో సాటిస్ఫై కాలేదేమో, అంటే అసెంబ్లీలో చెడుడు ఆడుకోవాలి, కేసీఆర్ మీద విమర్శలు చేయాలి, వాళ్ళని చిన్న చూపు చేయాలి, ఆయన కింద మీద వేయాలని ఆశ నెరవేరలేదా కదా కాంగ్రెస్కి? లేదండి, మేము ప్రజాపక్షం, ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వం మాది. ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మేము ప్రజల దగ్గరకు పోయి ప్రజలకు ప్రాపర్ పాలన ఇచ్చి వాళ్ళ ఇష్యూస్ ని సాల్వ్ చేయడంలో మేము ఫస్ట్ ఉంటాం తప్ప వాళ్ళ లెక్క మేము విలీనం చేసుకోవాలి, మా దురదనం మేము చూపెట్టుకోవాలని చెప్పే ఉద్దేశంలో మేము లేము. ప్రజల ఇష్యూస్ ఫస్ట్, దాని తర్వాతనే మన మాజీ ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి కొడుకైనా, మాజీ ముఖ్యమంత్రి అల్లుడైనా. ఇప్పుడు ఇక్కడే ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఇంకో పెద్ద ఇష్యూ నడుస్తుంది విగ్రహాలకు సంబంధించి. దొరల గడిల ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని చెప్పేసి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు భూమి పూజ చేసిండు. ఇక్కడ ఏం మాట్లాడారు అంటే ఈ దొరలు గడిల ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ తల్లి ఉంటుంది అంటారు. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు చెలమాడిలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఆ రూపం ఏమన్నా మారే అవకాశం కనబడుతుందా? అటు రాజముద్రలు మార్చారు, ఇటు ఆర్టీఏకి సంబంధించిన సైన్ బోర్డులు మారుస్తారు, ఇట్లా చాలా రకాలుగా మారుస్తూ ఉన్నారు. అంటే ఈ మార్చుకుంటూ పోవడమేనా పని? ఇటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా వేరే రూపంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలంగాణ తల్లి విగ్రహం అనేది ప్రాపర్ గా అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆమోదం పొందిన తర్వాతనే తెలంగాణ తల్లి విగ్రహం అనేది సెక్రటరియట్ లోపల దాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. రెండోది రమేష్ గారు, ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళని మేము ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇవాళ ఒక మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము సచివాలయం లోపల పెట్టలేదు ఆయన విగ్రహం. సచివాలయం బయట ఆవరణలో పెడితే కూడా కేటీఆర్ మేము తీసేస్తాం అంటుండు. అంటే రేపు పొద్దున వాళ్ళ నాయన విగ్రహం పెట్టుకుందాం అని చెప్పాడ, దానికి జాగా కావాలంటే కూడా మేము ఇస్తామని చెప్పారు వాళ్ళకి. ఓకే, ఆయన విగ్రహం కావాలంటే కూడా అక్కడ జాగిస్తారంటారా? తప్పకుండా ఇస్తామని చెప్పాలి. ఇప్పుడు ఈ విగ్రహ రాజకీయాలు ఎన్ని రోజులు? ఇప్పుడు సెక్రటేరియట్ ముందట అందరు విగ్రహాలు పెట్టుకుంటూ పోతూనే ఉంటారా? తెలంగాణ తల్లి అనేది మన తెలంగాణకి చిహ్నం కాబట్టి ఇన్ని రోజులు బిఆర్ఎస్ వాళ్ళు ఏం పని చేసినా ఒక తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించిన పరిస్థితి ఉన్నదా ఎక్కడన్నా? లేదు. ఇవాళ మనం చిత్తశుద్ధితో మనం తెలంగాణకి చేస్తున్నాం కాబట్టి తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించడం మన బాధ్యత కాబట్టి అది చేయడం జరుగుతుంది అంతే. ఓకే, చివరిగా సిద్దిపేట వరకు ఎంత భూమి ఆక్రమణకు గురయ్యే అవకాశం కనబడుతుంది? దీని మీద ఎంతవరకు చర్యలు తీసుకునే అవకాశం పడుతుంది? సిద్దిపేట గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద చెరువులు కూడా ఆక్రమణకు గురైనాయి. ఓకే, సో ఎంబడే అధికారులు మేము చెప్పింది తప్పైనా సరే ఒప్పైనా సరే అధికారులు దాన్ని ప్రాపర్ సర్వే నిర్వహించి ఒకవేళ ఎవరు ఆక్రమణ లేకపోతే వదిలేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆక్రమణ ఉన్నది, అది అందరికి తెలుసు. సిద్దిపేట హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే ఆక్రమణ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సర్వే నిర్వహించి తప్పకుండా FTL లో బఫర్ జోన్ లో ఎవరైతే ఆక్రమణ కట్టడాలు ఉన్నాయో వాటి అందరినీ కూడా ఇప్పుడు హైదరాబాద్ తొలగిస్తున్నట్టు ఇవి కూడా తొలగించి
చెరువుల ఈ సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో వాటిని పెంచింది అనుకోండి, ఉమ్, ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. ఉమ్, ఎందుకంటే ఇవాళ మనకి కుమటి చెరువు మీరు చూడండి, ఉమ్, ఒక 15 ఏళ్ల కింద కుమటి చెరువు ఎట్లుంది, ఓకే. దాన్ని నీటి నిల్వ ఎంత ఉంటుండే, ఉమ్, ఇవాళ కుమటి చెరువు నీటి నిల్వ ఎంత ఉంది. ఉమ్, ఇవాళ మన ఎర్ర చెరువు చూడండి, ఎర్ర ఓకే. చెరువు నీటి నిల్వ ఎట్లున్నది. మన ఉమ్, చిన్న గుండెల చెరువు చూడండి, మన ఉమ్, పెద్ద కొడుకు చెరువు చూడండి. ఓకే. చుట్టుపక్కల ఎవరైనా కూడా ఆక్రమించుకుంటా, తోటలు కట్టుకుంటా, ఫామ్ హౌస్లు కట్టుకుంటా, ఉమ్, అదేమైతుందంటే ఇవాళ వాళ్ళ ఒక్కరికి ఏదో ఫామ్ హౌస్ కట్టుకుని జలసా చేయడానికి పనికొస్తుంది, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కి అంటే ఇప్పుడు ఒక చెరువు కానీ ఒక కుంట కానీ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఓకే. వర్షం పడ్డప్పుడు నీకు రోడ్ల పైన మొత్తం నీళ్లు నిల్వ అయిపోతాయి. ఓకే. ఒక చెరువు డౌన్ ఫ్లో అట్లా ఉంటే మనకి నీ వాటర్ లకు వెళ్ళిపోతాయి. ఉమ్, ఇవాళ నువ్వు చెరువు మీద హైట్ లేపి గెస్ట్ హౌస్లు, ఫార్మ్ హౌస్లు కట్టుకుంటూ పోతుంటే ఓకే. నీళ్లు స్లోప్ కిందకి వచ్చి ఎక్కడికి పోవాలి నీళ్లు. ఉమ్, అందుకని మొత్తం సిటీ కానీ సిద్దిపేటలో కూడా ఒక వర్షం పడితే మొత్తం రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. అవును. ఇప్పుడు డెవలప్ అవుతున్న చిన్న పట్టణంలో కూడా నీళ్లు మునిగిపోతున్న పరిస్థితి. ఎందుకంటే భవిష్యత్తు ఇంకా ఊహించడానికే భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇది అందుకనే భవిష్యత్తులో ఇంకా బాగా అందుకనే rapid గా- రమేష్ గారు మా ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఆలోచించే ఇట్లాంటి పరిస్థితి మా ఫ్యూచర్ జనరేషన్స్ ఉండదని చెప్పి ఆయన డైనమిక్ యంగ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సత్వరంగా యాక్షన్లు స్టార్ట్ చేసిండు ఇక్కడ హైదరాబాద్. మీకు చాలా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికే బెదిరింపులు వస్తున్నాయి, ఒత్తిళ్ళు వస్తున్నాయి అని చెప్పి ఆయనే బహిరంగ చెప్తున్న పరిస్థితి. సో మీలాంటి కార్యకర్తలు కూడా సిద్దిపేటలో కానీ స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం లేదా? అటు బిల్డర్స్ కానీ, రియల్టర్లు కానీ, ఇట్లా బడా వ్యక్తుల నుంచి ఒత్తిళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా. మీరు దానికి తలొకే అవకాశం లేదా? కంకణబద్దులై ఉన్నారా? 100% కంకణబద్దులే ఉన్నారు. ఒకవేళ అట్లా తలొకే అవసరమే అనుకుంటే ఇన్కన్వెన్షన్ లేకపోతే దానికన్నా ముందు ఒకటి ఊల్చి ఆపేసుకోవాలి కదా. ఉమ్, ఇలా ఎన్ని గానం వచ్చినా కూడా, ఎన్ని గానం ఇబ్బందులు అయినా కూడా అది కంటిన్యూషన్ గా జరుగుతుంది అంటే మా రేవంత్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి గురించి మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉండాలి. ఓకే. మొత్తానికి పులి మీద సవారీ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇది 100% కంటిన్యూ చేస్తూనే ఉండాలి కదా, ఆగడానికి లేదు. ఆగే సమస్య లేదు. ఎవరిని వచ్చినా కూడా ప్రాపర్ గా పద్ధతి ప్రకారము ఎక్కడ కూడా కబ్జా జరిగి చెరువు కుంటలు ఆక్రమణ జరుగుంటే ఉమ్, వాళ్ళని కంపల్సరీ కూల్చివేతలు జరుగుతూనే ఉంటాయి. ఉమ్. ప్రజల పక్షాన మా ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుంది. రైట్. సిద్దిపేట ప్రజలకు ఈ లైవ్ ముఖంగా ఇదే వేదిక ద్వారా నేను ఒక అష్యూరెన్స్ ఇవ్వచ్చా? ఏదైనా ఆక్రమణలకు గురైతే మీ 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 ఏరియాలలో చెరువులు కానీ, కుంటలు కానీ ఏమైనా ఆక్రమణలు జరిగితే వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని కానీ యుధిష్ఠిర వార్త కానీ అప్రోచ్ అయితే ఆ సమస్య తీర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 100%. ఇది మీ ద్వారా నేను మళ్ళీ ప్రజలకు కూడా అందరికీ చెప్తున్నాను. మీ చుట్టుపక్కల మీకున్న చెరువులు కానీ, మీకున్న ఏరియాలలో కానీ ఎక్కడైనా ఏమైనా కబ్జాలకు గురైతే తప్పకుండా మీరు నాకు కానీ, మా యుధిష్ఠిర ఛానల్ కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా వల్ల 100% మీకు న్యాయం జరగాల మేము చూసుకుంటాం. ఓకే, రైట్. వింటున్నారు కదా, సిద్దిపేటకు సంబంధించి ఇప్పుడే పట్టణం చాలా పెద్దగా కూడా విస్తరిస్తూ ఉంది. అన్ని దిక్కుల ఆల్మోస్ట్ బైపాస్లు దాటిపోయింది. మనకు బైపాస్ రోడ్డు ఉండే సిద్దిపేట చుట్టూ అది దాటి కూడా నగరం విస్తరిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ కూడా భూములు ఎక్కడైతే కబ్జాలకు గురైనాయో, చెరువులు, కుంటలు, భవిష్యత్తులో మనకు కూడా హైదరాబాద్ లాంటి పరిస్థితులు రావద్దంటే, వరదల్లో కొట్టుకపోవద్దంటే, వరదలో కొట్టుకపోయినందుకు నష్టపరిహారాల కోసం లైన్లు కట్టద్దంటే కనుక ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. నాది కాదులే, నాకు అవసరం, నాకు ఆ కాలువకు నేను ఇంత దూరం ఉన్నా అని అనుకుంటే కనుక అక్కడ ఆక్రమణలు జరిగితే, అక్కడ నిర్మాణాలు జరిగితే మీరు కూడా మునిగిపోతారు. సో ఒక సంఘటితమై అందరూ ముందుకొచ్చి కాలనీలు అందరూ కూడా ఎక్కడైతే ఆక్రమణ జరిగినాయో వాటి దృష్టికి వచ్చింది, ఒక్కొక్కరు బయటకు రావడానికి భయపడితే సంఘంగా లాగా బయటకు రండి. కాలనీ వాసులు అందరూ కూడా ఒక యూనిట్ అయ్యి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులని మీరు ఎవరిని అప్రోచ్ అయినా, డాక్టర్ సూర్యవరం గారిని అప్రోచ్ అయితే కూడా ఆ సమస్య తీర్చేందుకు నాతో అయిన కాడికి నేను చేస్తా అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఇటు యుధిష్ఠిర వార్తకు కానీ దృష్టికి కానీ, డాక్టర్ సూర్యవర్మ దృష్టికి కానీ తీసుకురావాలి సిద్దిపేట ప్రజలు కూడా. సో ఇప్పటి నుంచి మనం కూడా ఒక ఉద్యమంలాగా ముందు తీసుకుపోదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేద్దాం, సార్ హైదరాబాద్ మీదే కాదు మాలాంటి చిన్న పట్టణాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. భవిష్యత్తులో మేము కూడా మునిగిపోకుండా ఉండాలంటే ఇప్పుడు అగ్రెసివ్గా మీరు పోతున్నారు, ఇట్లాంటి సందర్భం మళ్ళీ రాదు. ఒక చిన్న ఇంటరప్షన్ చెప్పండి. ఆల్రెడీ మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ తో చెప్పిండ్రు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది, జిల్లాలకు కూడా ఇది మేము కన్సిడర్ చేస్తున్నాము, మేము వస్తున్నాము. జిల్లాలలో కూడా మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే మా నాయకులకు కానీ మాకు కానీ మీరు చెప్పండి. మీకు తగిన
ఏం చర్యలు ఉన్నా కూడా మేము తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి పొన్నం కుమార్ నిన్ననే ఆల్రెడీ ప్రెస్ ఓకే. రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఒక రైట్ మనం సూర్యవర్మ గారి ద్వారా స్థానిక మంత్రులకు ఇన్ఛార్జ్ మన అందరూ కూడా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి సిద్దిపేటలో ఈ ఆక్రమణలన్నీ కూడా జరగకుండా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మీ వంతు కృషి చేయాలి, మీ వంతు పాత్ర ఉండాలని కూడా కోరుకుంటున్నా. సూర్యవర్మ గారు చివరిగా సిద్దిపేట ప్రజలకు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? చివరిగా కంక్లూడ్. ఇప్పుడు జరుగుతున్న ఈ హైడ్రా సిద్దిపేటలో కూడా తప్పకుండా ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు కానీ మా విశ్వా ఛానల్ గారికి కానీ మీరు తప్పకుండా తెలియజేస్తే మా వంతు సహకారం మీకు చేసి. హలో హలో సూర్యవర్మ గారు, హలో. టెక్నికల్ సమస్య ఉన్నట్టుంది చిన్నగా. ఓకే, థ్యాంక్ యూ సూర్యవర్మ గారు. లైవ్లోకి వచ్చి సిద్దిపేటలో జరిగిన అక్రమాల గురించి కూడా మాట్లాడారు. సిద్దిపేట కూడా ఇట్లాంటి హైడ్రా తరహా వ్యవస్థ సిద్దిపేట కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సిద్దిపేట ప్రజల పక్షాన మీరు కోరడం, సమస్యలు ఉంటే కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరడం సంతోషం. థ్యాంక్ యూ. యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరూ చూస్తూనే ఉండండి. ఈ హైడ్రాకి సంబంధించిన ఆక్రమణలకు సంబంధించిన అంశాన్ని మనం ఇంకా ముందు తీసుకెళ్తూనే ఉందాం. మీరు మీ టీమ్ యుధిష్ఠిర@gmail.com అని ఉంటుంది. దానికి మెయిల్ చేయొచ్చు. ఆధారాలు ఉన్నా కూడా, ఫోటోలు వీడియోలు ఏమున్నా కూడా దాన్ని కాంటాక్ట్ చేయండి. మనం కూడా మనం ఫీల్డ్కి వెళ్ళి దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.